మీరు ఎవరికి భయపడవలనో తెలుసా? ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. భయపడితే గీపడితే నా తండ్రికి భయపడాలి, కానీ ఎవడికో అపవాదిగడికి భయపడడం ఏంటి దరిద్రం? అవునా? ఇప్పుడు నీ తండ్రి కంటే అపవాది గొప్పడైతే అపవాదికి భయపడు. నువ్వు చెప్పు నాకు, ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నీ తండ్రి కంటే అపవాది గొప్పడా? భయపడు. కానీ నీ తండ్రి మాత్రమే గొప్పవాడన్నది నీ విశ్వాసమా? ఇక ఎవ్వనికి భయపడద్దు. అది పాట ఉంది, పాత పాట. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూసారా? అలా ఎవరికి భయపడక్కర్లా, సైన్యములకు అధిపతి అయిన దేవునికి భయపడు. ఎవడికి భయపడతాయి? ఎవడికి భయపడాలి? ఎవడికి భయపడదు, ఎవడికి భయపడదు. భయం ఎవరి పట్ల వద్దు, భక్తి ఎవరి పట్ల వద్దు. ఒక తండ్రి వద్దే భయము ఉండాలి, ఒక తండ్రి వద్దే భక్తి ఉండాలి. మిగిలిన ఆల్ బూటకం దేన్ని పడించుకో, మిగిలిన దేనికి భయపడకు. ఇది నా హృదయంలో ఉన్న విశ్వాసం, అది మీకు నేర్పిస్తున్నాను.